ప్రస్తుతానికి నిన్నటి వరకైతే వాతావరణం చాలా చాలా బాగుందండి. ఇప్పుడు ఇంకా మధ్యాహ్నం 1 గంట నుంచి వాతావరణం చేంజ్ అయింది. తుఫాను ఏ విధంగా వస్తదని మనం చెప్పే పరిస్థితుల్లో లేదు. ఎందుకంటే వాతావరణం దాన్ని బట్టి వాళ్ళు చెప్పే కాన్ఫర్మేషన్ బట్టి మనకి వాతావరణం మారుతుందని చెప్తారు. ఒక్కోసారి ప్రభుత్వం మనం చెప్పినా చేంజ్ అయిపోతుంటది వాతావరణం. అంతే లాంగ్ నుంచి వెళ్ళిపోవడం గానీ, కొన్ని కిలోమీటర్ల దూరం నుంచి వెళ్ళిపోవడం గానీ, మనకు ప్రమాదం లేకుండా ఇలాగే వెళ్ళిపోతుంటది. ఇప్పుడు వరకి ఉదయ్ తుఫాను వచ్చినంత ప్రమాదమైన తుఫాను మాత్రం ఇప్పుడు వరకు రాలేదండి. అంటే మీకు అనుభవం ఉందా? ఉద్రిక్త తుఫాను ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి అప్పుడు? అప్పుడు నేను ఇక్కడ ఫిషింగ్ హార్బర్‌లో ఉన్నానండి. నేను చేపలాటకి వచ్చి ఉన్నాను. అప్పుడు అది సడెన్‌గా ఒక్కసారి కామ్‌గా ఉన్న సీని ఒక్క గంటలో చాలా విపరీతమైన ప్రమాదమైన సునామీ చేసింది. మన చుట్టూ టైటానిక్ షిప్ సినిమా చూస్తాం. ఒక్కసారి ప్రళయం ఎలాగైపోద్దో ఆ విధంగా అయిపోయింది. అంటే మీరు వేటకి వెళ్తారు కదా సముద్రం లోపలికి. అవునండి. ఇటువంటి తుఫాన్లు వచ్చినప్పుడు అక్కడ పరిస్థితి ఎలా ఉంటుంది? మీకు ఇన్ఫర్మేషన్ ఎలా ఇస్తారు అధికారులు? ఓకే సార్. ఒక్కసారి మేము వేటలోకి వెళ్తేప్పుడు మాకు గవర్నమెంట్ నుంచి ఫిషింగ్ హార్బర్‌లోను న్యూ ఆఫీసర్‌కి వస్తది. వాళ్ళ నుంచి మా ఓనర్‌కి చెప్పి మనకు కాంటాక్ట్ అవుతది. ఫోన్ కాంటాక్ట్ అయిందనుకో, ఆ వాతావరణానికి మనం సేవ్ చేయడానికి ఒడ్డుకొచ్చేస్తాం. ఒకవేళ ఫోన్ దూరంలో ఉండి అవ్వలేదనుకో, అప్పుడు మన వేటగాళ్ళు ఐడియా పెట్టి సేవ్ చేసుకొని ఒడ్డుకి రావడం ప్రయత్నం చేస్తాం. అంటే సాధారణంగా ఉన్నప్పుడు సముద్రం ఎలా ఉంటుంది? ఈ తుఫాన్ల సమయంలో సముద్రం ఎలా ఉంటుంది? సాధారణంగా ఉండేటప్పుడు చాలా కామ్‌గా ఏమి లేకుండా మనం యాడ్ చేసుకున్నంత ప్రధానంగా ఉంటది. అదే రఫ్ అయి అంటే తుఫాను వచ్చిందనుకో, కనీసం ఇవతల నుంచి అంటే ఈ బూడిద నుంచి ఆ బూడిదకి వెళ్ళడానికి కూడా ఖాళీగా ఉండకుండా చాలా విపరీతమైన రిస్క్ పడుతుంటారు. ఒకళ్ళ నుంచి ఒకళ్ళ చేతుల మీద సామాన్లు అందుకోవడం, లేదంటే భోజనం చేస్తూ కూడా 1 బై 1 భోంచేయడం, ఆ ప్రమాదం కూడా చాలా ఇదిగా ఉంటది. అంటే మీరు ఎక్కువ తీర ప్రాంతాల్లో ఉండే ప్రజలు ఇటువంటి తుఫాన్లు వచ్చినప్పుడు మీ ప్రాంతంలో పరిస్థితి ఏ విధంగా ఉంటుందండి? పరిస్థితి అంటే కొంచెం చాలా కష్టంగా ఉంటుంది సార్. ఎందుకంటే మా వాళ్ళు యాటకెళ్ళిన తర్వాత వాళ్ళు వచ్చి ఇప్పటికొస్తారని చెప్పి ఇంట్లో వాళ్ళ లేడీస్ కానీ పిల్లలు కానీ ఎదురు చూస్తూ ఉంటారు. వాళ్ళు వచ్చిన వారికి భగవంతుడినే దండం పెట్టుకుంటాం. ఎందుకంటావా, భగవంతుడు మా వాళ్ళు మమ్మల్ని బ్రతికించడానికి మమ్మల్ని పోషించడానికి వాళ్ళు వెళ్ళారు, వాళ్ళు భగవంతుని చల్లగా తీసుకురామని చెప్పి ఆ గంగమ్మ తల్లికి మేమందరం మొక్కుకుంటామండి. తుఫాన్ల సమయంలో కూడా సముద్రం ఉవ్వెత్తున ఎగిసి పడతా ఉంటుంది. అలల కోతలకి ఏదైతే మిల్లులు కూడా కొట్టుకుపోతున్న పరిస్థితి అయితే ఉంటుంది. ఆ సమయంలో అధికారులు మీకు రావడం కానీ వాళ్ళు మిమ్మల్ని సురక్షిత ప్రాంతాలు తరలించడం జరుగుతూ ఉంటుందా? సరే, అంటే ప్రభుత్వం ఒక్కొక్కసారి వాతావరణం అంటే తుఫాన్ చాలా పెద్ద తుఫాన్ ఉందనుకో, అధికారులు మనకు ముందుగా తెలియపరుస్తారు సార్. తెలియపరిచిన తర్వాత కొన్ని ప్లేసులకి మనం సురక్షిత ప్లేసులకి తరలించడానికి ట్రై చేస్తారు. కానీ ఒక్కొక్కసారి మేము అటానంగా ఉన్న ప్లేస్లో చిక్కిపోయామనుకో తుఫాన్కి, అప్పుడు డ్రైవర్ కానీ కలసలు కానీ చాలా ఇబ్బంది పడుతుంటారు. ఒక్కొక్కసారి బోట్లకి చెక్కలు అంటారు కదా.